హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఒకరి కులం గురించి ఇంకొకరికి తెలుసు. ఒకరిది తక్కువ కులం, ఒకరిది ఎక్కువ కులం. ఈ ఎక్కువ కులం అతన్ని నీ కులం బుద్ధ ఇంత నువ్వింత అని కామెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా కేసులు అయ్యాయి. అలా కులం పేరుతో దూషించినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే ఉంటే ఇకపైన కేసు వర్తించదు అని ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనమే ఒక కేసుకు సంబంధించి తీర్పునిచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అట్రాసిటీ చట్టం వర్తించదు. కావాలని అందరి ఎదుట అవమానించే ఉద్దేశంతో దూషిస్తేనే ఆ చట్టం వర్తిస్తుంది. ఇకపైన ఒక నలుగురు ఐదుగురు మధ్య ఒక పంచాయతీ జరిగినప్పుడు అప్పుడు ఎదుటి వ్యక్తిని వాళ్ళ ముందు అతని కులం పేరుతో దూషిస్తేనే ఆ అట్రాసిటీ చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే తీర్పునిచ్చింది. ఇక ఆ విషయం ఏంటో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆ చట్టంలోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ఆర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను అవమానించడమే లక్ష్యంగా అందరి ముందు కావాలని దూషిస్తేనే దాన్ని బహిరంగంగా జరిగిన సంఘటనగా భావించాలని, 4 గోడల మధ్య ఒక కార్యాలయంలో జరిగిన ఘటనను ఈ సెక్షన్ల కింద నేరుగా పరిగణించలేమని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మాహిస్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక కార్యాలయంలో లేకపోతే ఒక ఇంట్లో ఒక రూమ్లో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి ఒకరి మీద ఒకరు కేసులు లేకపోతే కులం సంబంధించి కేసులు పెట్టుకుంటే ఇకపైన వర్తించవు. అక్కడ కనీసం సాక్ష్యమైనా ఉండాలి, మూడో వ్యక్తి అయినా ఉండాలి, కనీసం నలుగురు ఐదుగురు అయినా ఉండాలి. లేకపోతే ఏదైనా పంచాయతీ జరిగినప్పుడు లేకపోతే ఏదైనా గొడవ జరిగినప్పుడు అలా అందరి ముందు కావాలని దూషిస్తేనే ఈ సెక్షన్కి సంబంధించి సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ఆర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 అప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఆ కేసుకి సంబంధించి. ఏది కులం పేరుతో సంబంధించి అవమానించే ఉద్దేశంతో. కాబట్టి ఈ తీర్పు అయితే ఇచ్చారు. ముఖ్యంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ మాయిస్తో కూడిన ధర్మాసనం అయితే ఈ తీర్పుతో మొత్తం ఇప్పుడు దేశంలో ఒక కొత్త తీర్పు అనుకోవచ్చు ఇది. అంటే ఒక మనిషితో మాట్లాడాలన్నా లేకపోతే ఒక మనిషితో వ్యాపారం చేయాలన్నా లేకపోతే మనిషితో బంధం కలుపుకోవాలన్నా ఫస్ట్ కులం గురించి తెలుసుకునేవాళ్ళు. కానీ ఇలా చేయడం వల్ల ఫస్ట్ వ్యక్తిత్వం వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక అసలు ఏంటి ఆ కేసు ఎందుకు జరిగిందో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. భూమి పట్టాలో పేరు చేర్పుపై తన తండ్రి ఇచ్చిన అప్లికేషన్ పరిస్థితిని గురించి తెలుసుకోవడానికి ఆ వ్యక్తి 2021లో సెప్టెంబర్లో స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్ళారు. వివరాలు అడిగే క్రమంలో ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్కును ఆ అప్లికేషన్ పట్టుకొని పోయిన వ్యక్తికి మాట పెరిగిందనమాట. సమయంలో అతడు ఎవరైతే అప్లికేషన్ పట్టుకొని పోయిండో ఆ యువకుడు వాళ్ళ తండ్రిది ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తోటి మాట పెరిగి మీ కులం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇలా ఉంటుందని అతను మాట్లాడిండంట. మాట్లాడంగానే అతడు కులం పేరుతో దూషించాడు, అసభ్యకరమైన పదజాలం వాడాడని అతను రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసిండు. ఇక్కడ తిరుచిరాపల్లి కోర్టులో కేసు నడిచిందంట తమిళనాడులో. ఇక తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో అయితే అతనికి తీర్పు సరిగా రాలేదని అతను ఏకంగా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశాడు. ఇక ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ ప్రకారం కూడా ఆ ఘటన బాధితుడి కార్యాలయంలోనే ఏదైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉందో ఇతనికి అంటే ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయంలోనే జరిగింది ఈ ఘటన. మళ్ళీ వాళ్ళిద్దరే ఉన్నారు ఆ టైంలో. సహోద్యోగులు కూడా ఘటన తర్వాత వచ్చిరంట అక్కడికి. ఇక ఎస్సీ ఎస్టీ యాక్ట్లో సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ఆర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ కేసులో ఇద్దరు ఉన్నప్పుడు ఇలాంటివి కులం పేరుతో దూషించిన కేసులు అయితే వర్తించవని ధర్మాసనం అయితే తీర్పు ఇచ్చింది. ఇక దీనిపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చేసింది హైకోర్టు. ఏదైతే మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు తోసిపుచ్చేసింది. ఈ కేసుకు సంబంధించిన దాఖలు చేసిన ఛార్జ్ షీట్ని అయితే కొట్టేసింది. ఇక ఇద్దరు వ్యక్తులు ఉన్న చోట ఇకపైన కుల దూషణలు జరిగిన వాళ్ళు ఏ విషయంలో కొట్టుకున్నా ఖచ్చితంగా ఒక సాక్షి అనేవాడు ఉండాలి, మూడో వ్యక్తి అనేవాడు ఉంటేనే ఇకపైన ఇలాంటివి వర్తిస్తాయి, ఎస్సీ ఎస్టీ ఇలాంటి కేసులు అయితే వర్తిస్తాయని సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.